నల్లటి కోట్లు, తెల్లటి కాలర్లు, బయటికి చూస్తే గౌరవం, లోపలికి చూస్తే గాయాల గాథ. అధికారం, డబ్బు, ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన దీవులు, ఇవన్నీ మెరుపులా కనిపించినా ఆ మెరుపుల వెనక ఎన్ని పసిప్రాణాల నిశ్శబ్ద అరుపులు దాగి ఉన్నాయో ఆలోచించారా? జెఫ్రీ ఎప్స్టీన్ అనే పేరు ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థకు అద్దం. డబ్బుంటే చట్టాన్ని మలచుకోవచ్చని, సంబంధాలుంటే నిజాన్ని ముంచేయచ్చని భావించిన అహంకారానికి ప్రతీక. అతని చుట్టూ తిరిగిన ఆ ఫైల్స్ కేవలం పేర్ల జాబితా కాదు, అవి మన నాగరికతకు వేసిన ప్రశ్నార్థక చిహ్నం. ఆ ఫైల్స్లో ఉన్న ప్రతి అక్షరం ఒక కథ చెబుతోంది. గొప్పలుగా చెప్పుకునే మేధావులు, దేశాలను నడిపే నాయకులు, సమాజంలో గౌరవం పొందిన వ్యక్తులు, అందరూ కాదు కానీ కొందరు తమ స్థాయిని ముసుగుగా వేసుకుని అమాయక బాల్యాలను బలిచేసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. చట్టం ముందు అందరూ సమానమని మనం చదువుకున్నాం, కానీ నిజంగా అంతేనా అని ఈ కేసు మనల్ని ఆలోచింపచేసింది. ఎప్స్టీన్ అరెస్టు, విచారణ, అతని అనుమానాస్పద మరణం, ఇవన్నీ కలిసి మరింత అనుమానాలను పెంచాయి. నిజం పూర్తిగా బయటకు వచ్చిందా, లేక ఇంకా చీకటిలోనే ఉందా? బాధితుల గొంతుకలు ఎన్నో సంవత్సరాలు వినిపించలేదు. ఎందుకంటే వారి ఎదురుగా నిలిచింది కేవలం ఒక మనిషి కాదు, ఒక శక్తివంతమైన నెట్వర్క్. డబ్బు, అధికారం, సంబంధాలు, ఇవి కలిసి వస్తే చట్టం కూడా వణికిపోతుందా, లేక చివరికి నిజమే గెలుస్తుందా? ఈ ప్రశ్నల మధ్యలో నిలబడి ఉన్నది ఒక సత్యం. బాధితుల బాధ నిజం, వారి గాయాలు నిజం, వారి బాల్యం తిరిగి రాదు. మన సమాజంలో ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా వారు చేసిన తప్పుల నుండి తప్పించుకోలేరనే నమ్మకం బలపడాలి. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఎక్కడో ఒక వెలుగురేఖ బయటకొస్తుంది. ఆ వెలుగురేఖ బాధితుల ధైర్యం, నిజం కోసం పోరాడే స్వరాలు. న్యాయం ఆలస్యమవ్వచ్చు, కానీ అది పూర్తిగా మాయం కాదు. ఈ కేసు మనకొక పెద్ద పాఠం చెబుతోంది. అధికారం అనేది బాధ్యత, డబ్బు అనేది లైసెన్స్ కాదు. మనం నిశ్శబ్దంగా ఉండకూడదు. అన్యాయం ఎక్కడ జరిగినా దాన్ని ప్రశ్నించే సమాజంగా మారాలి. అప్పుడే పసిపిల్లలకు ఈ ప్రపంచం నిజంగా సురక్షితమైన గూడవుతుంది. ఇలాంటి లోతైన, ఆలోచింపచేసే విషయాల గురించి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నిజం కోసం మనం కలిసి నిలబడదాం.